హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మకుటి సికే వ్లాగ్స్. వీడియో చూసే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందరికీ ముందుగా కృష్ణాష్టమి శుభాకాంక్షలు. చాలా రోజులైంది కదా మన ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేసి. సో మంత్ తర్వాత నేను ఈ వ్లాగ్ అనేది చేయలేదు, ఎందుకంటే పిల్లల్ని చూసుకోవడంతోనే టైం అంతా అయిపోతుంది. వీడియోస్ అయితే తీస్తున్నాను కానీ వాటిని ఎడిటింగ్ చేయడానికి టైం అసలు కుదరట్లేదు. అందులోనూ పిల్లల్ని కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి ఈ టైంలో, అందుకని వీడియోస్ డిలే చేస్తున్నాను. ఫైనల్గా చాలా రోజుల తర్వాత ఒక చిన్న వ్లాగ్ చేద్దామని ఈ కృష్ణాష్టమి రోజు ఒక చిన్న వ్లాగ్ అనేది చేస్తున్నాం అనమాట. సో మా ఇంట్లో ఇద్దరు గోపికమ్మల్ని తయారు చేసాము. ఒకటి మహద్వి, ఇంకొకటి మా ఆద్య అనమాట. నెక్స్ట్ చిన్ని కృష్ణుడు కొత్తగా వచ్చాడు కదా వాడిని కూడా చిన్ని కృష్ణుడిలా తయారు చేసి వానితో ఇంట్లోకి అడుగులు వేయించామన్నమాట. ఫస్ట్ టైం ఇంట్లోకి చిన్ని కృష్ణుడు వచ్చాడు కాబట్టి వాడితో ఇలా అడుగులు అనేది వేయించాము. ఇక్కడ వచ్చేసి మేము వైట్ కలర్ పెయింట్ లేదనమాట, అందుకని ఇంట్లో గంధం ఉంటుంది కదా, ఆ గంధంలోకి కొద్దిగా పసుపు వేసి ఇలా కలిపేసి దాంతో అడుగులు అనేది వేయిస్తున్నాము. ఇంట్లోకి వస్తున్నట్లు అడుగులు అనేది వేయిస్తున్నాము అనమాట. ఇంకా 4 months బేబీనే కాబట్టి అడుగులు వేయడం కొద్దిగా కష్టంగా ఉంది, కానీ అడుగులు అయితే చాలా బాగా వేస్తాడనమాట. ఫైనల్గా అడుగులు అనేది దేవుని గుడి వరకు వేయించామన్నమాట. ఫైనల్గా మా బుల్లి కృష్ణునితో అడుగులు అనేది వేయించేసామన్నమాట. అడుగులు చాలా బాగా పడ్డాయి అన్నమాట. చూస్తున్నారు కదా ఎంత క్లియర్గా ఎంత బాగా పడ్డాయో. దీని తర్వాత ఈరోజు కృష్ణాష్టమి కాబట్టి కృష్ణునికి ఎంతో ఇష్టమైన అటుకుల పాయసం అనేది చేసామన్నమాట. మార్నింగే పూజ చేసి దేవునికి నైవేద్యంగా అటుకుల పాయసం అనేది పెట్టాము. తర్వాత పిల్లలందరికీ కూడా అటుకుల పాయసం పెట్టామన్నమాట. ఫైనలీ మా గోపికమ్మల్ని అలాగే చిన్ని కృష్ణుని చూసేసారు కదా. నెక్స్ట్ ఇయర్ ఎంతకంటే బాగా ఇంకా పిల్లల్ని రెడీ చేయాలనుకుంటున్నాం, ఎందుకంటే ఈసారి ఇంకా చిన్న పిల్లలే కాబట్టి వాళ్ళకి ఈ గెటప్ అనేది వేస్తున్నప్పుడు కొంచెం ఇరిటేషన్గా ఫీల్ అవుతున్నారు అనమాట. నెక్స్ట్ ఇయర్ కొంచెం పెద్దవాళ్ళు అవుతారు కాబట్టి అప్పుడు ఇంకా చాలా బాగా వేయించుకుంటారు. సో ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఈ కృష్ణాష్టమికి మీ పిల్లల్ని ఇలా గోపికమ్మల్లా కృష్ణుల్లా తయారు చేస్తారు లేదో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇట్లు అమ్మకుటి సికే వ్లాగ్స్.